హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదండి, ఎందుకంటే కుదరట్లేదు, నా ఫోన్ బాగాలేదు, అందుకని వీడియో పెట్టట్లేదు. అయితే మేము నాగపట్నం వెళ్ళొచ్చామండి. అక్కడ వీడియోలు తీద్దామన్నా కానీ ఫోన్ బాగాలేదు, ఇది స్పీకర్ పోయింది, దానివల్ల నేను పెట్టలేకపోతున్నాను. అయితే ఈరోజు కొబ్బరి అన్నం చేస్తున్నానండి. కొబ్బరి పాలతో కొబ్బరి పలావ్ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తా ఏం కావాలో. ఇదిగోండి కొబ్బరికాయలు, 4-5 కొబ్బరికాయలు పగలగొట్టి ముక్కలు కొట్టి దీన్ని మిక్సీ పట్టి పాలు తీసుకున్నానండి. ఇప్పుడు మనకి దీనికి ఎంత ఎసురు కావాలో అంత బియ్యానికి 2 పోసాను. బియ్యం 2 లోటాలు పోసాను, అదే 2 సార్లు పోసాను. 2 సార్లకు సరిపడా నీళ్లు దీనిలో పోసి పిండుకున్నాను. ఇది ఇప్పుడు ఎలా చేయాలో మీకు తయారు చేసి చూపిస్తా. ఇదిగోండి ఆయిల్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులో కావాల్సిన దినుసులు అవన్నీ చూపిస్తా. ఇదిగోండి యాసిటీస్గా పలావులో వేసే దినుసులేనండి అన్నీ. అల్లం చున్నుల్లిపాయ పేస్టు మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఈ బ్రౌన్ కలర్లో వచ్చినాక పెద్ద ఉల్లిపాయలు ముక్కలు వేసుకుంటున్నానండి. అవి ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేద్దామండి. ఇవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చినాయి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. జాజాకు, జాపత్రి, చెక్క, లవంగాయి అన్నీ మసాలా దినుసులు అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం చున్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఇది ఇట్లా పక్కకంటే ఇక్కడ ఆయిల్ వచ్చింది, అందులో అల్లం చున్నుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇదిగోండి అల్లం చున్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఈ నాగపట్నం చాలా దూరం ఎలాగ మాకు వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదా, ఎలాగ అనుకొని చాలా ఇదయ్యామండి. ఏం లేదు, చాలా అసలు మనం గుంటూరులో ఏదో గుడికి వెళ్ళి వచ్చినట్టు అంత ఈజీగా ఉంది జర్నీ. మేమేం చేసామంటే ఫస్ట్ ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ తర్వాత ట్రైన్ అయితే మాకు ఎక్కడ పడితే అక్కడ ఆపరు, ఫుడ్కి కానీ దేనికైనా టిఫిన్కైనా అని చెప్పేసి మేము కారు మాట్లాడుకున్నాం. కారు వచ్చేసి ఇన్నోవా మాట్లాడుకున్నాం, చాలా సేఫ్టీగా ఉంది, బాగుందండి. దానిలో వెళ్ళాము. మేము ఎప్పుడు షిరిడి వెళ్ళినా అక్కడే శ్రీశైలం వెళ్ళినా ఎప్పుడు కారులోనే వెళ్తాం కదా, కానీ వాటికన్నా దూరం కదా అందుకని చెప్పేసి అనుకున్నాం, మనకు తెలియని భాష కదా ఎలాగా అనుకున్నాం. అలా వెళ్ళి వచ్చినట్టు కూడా మాకు అనిపించలేదు, జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు, అంతా దేవుడి చిత్తం. ఇది కూడా మసాలా కూడా ఫ్రై అయింది అండి. డాల్డా ప్లేస్లో కొంచెం నెయ్యి వేద్దామండి. డాల్డా మంచిది కాదు కదా, హనీల్ది కదా, కొంచెం నెయ్యి వేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్నాం, పచ్చివాసన పోయేటట్టు. తర్వాత టమాటాలు కూడా వేసేద్దాం, అవి మగ్గిపోతాయి. ఇవమ్మాయి ఇది తీసుకో. దీనిలో ఇప్పుడు గరం మసాలా కూడా వేసేద్దామండి. ఇవ్వండి గరం మసాలా. దీని మీద మూత పెట్టలేదమ్మా, చికెన్ మీద మూత. కొత్తిమీర, పుదీనా. పలావ్ లాగేనండి అన్నీ, కాకపోతే ఎసురుకి కొబ్బరి పాలు పోసుకుంటాం, అదే కొబ్బరి రైస్ అయింది, సేమ్ పలావ్ లాగే. ఒకవేళ మనం తీసి పెట్టుకున్న పాలు కనుక ఎసురుకు చాలకపోతే మామూలు నీళ్ళైనా తర్వాత పోసుకోవచ్చు, దానికి సరిపడా. దీన్ని ఇలా మూత పెట్టేసేద్దాం, కొంచెంసేపు మగ్గినాక ఎసురు పోసుకుందాం. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంటుందండి. మనం కొబ్బరి పాలు కొలుసుకుందాం, 1కి 2 కొబ్బరి పాలు. మామూలుగా పలావ్కి ఎలా పోస్తామో అలాగే 1కి 2 అనమాట కొబ్బరి పాలు కొలుసుకుందాం. నేను 2 సార్లు పోసానండి, 4 సార్లు నీళ్ళు పోయాలి, అదే కొబ్బరి పాలు పోయాలి. కొలుసుకుందామండి ఈలోగా.
ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుందామండి. ఇప్పుడు ఇది ఎసురు మరిగినాక పలావ్ ఎట్ట బియ్యం ఎట్ట వేస్తాము అట్టాగేనండి. అరగంట ముందే నానబెట్టుకున్న బియ్యం ఈ మరిగినాక ఎసురులో రైస్ వేద్దాం. కొబ్బరి పలావ్లోకి చికెన్ కర్రీ అండి. ఓ పక్క మగ్గుతుంది. ఈ మనం నానబెట్టుకున్న బియ్యం అండి ఏం చేయాలంటే గిన్నెలో నుంచి తీసి ఒక చిల్లులు బొచ్చులో వేసుకుంటే వాటర్ అంతా దిగిపోద్ది అనమాట. ఆ తర్వాత మనం రైస్లో వేసుకుంటే ఇందులో లేకపోతే వాటర్ ఉండిపోద్ది, ఎసురు ఎక్కువ అయిపోద్ది అనమాట. చూడండి వాటర్ అన్నీ పోయినాయి, పొడి పొడిలు ఆడుతున్నాయి రైస్. ఇట్లా చేయాలన్నమాట. ఇది ఒక టెక్నిక్ అనమాట. చూసారా పొంగుతుంది. ఇందులో రైస్ వేసుకుందాం మనం. నీళ్ళు తెరులుతున్నాయి. సరేనండి, ఇంక ఇలా అన్నం ఉడికిపోద్ది. మూత పెట్టేసుకున్నాం మనం. ఈ ఎసురులో రైస్ వేసినాక ఉప్పు చూసుకున్నాము. ఉప్పు సరిపడినంత వేసుకున్నాం. మూత పెట్టుకున్నాం. ఇదిగోండి లాస్ట్ ఫినిషింగ్ టచింగ్ ఇదండి. చాలా చాలా బాగా వచ్చింది. నేను చికెన్ కర్రీ చేశానండి. ఇది కూడా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి. పల్లెంలో పెట్టుకొని చూపిస్తాను మీకు. మొత్తం తిని చూపిస్తాను నేను. మన వాళ్ళకి పెట్టేశానండి, తిన్నారు. అమ్మాయిలు వచ్చారు, మన వాళ్ళకి పెట్టా, తిన్నారు. అందుకని అంత టేక్షా కొంటాను. లేకపోతే నా కొడుకుకి నాకు అంత టేక్షా అవసరం లేదు. మనవడు అల్లుడు వాళ్ళు వచ్చారు, పిల్ల. చాలా బాగుందండి. సూపర్గా ఉంది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు నేనైతే ముందు ఫోన్ పక్కన పెట్టేసి లాగిచ్చేయాలి. కాలుతుంది బాగా. బయట వర్షం, లోపల బిర్యానీ తింటున్నాను అనమాట, వేడివేడిగా. చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.